నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో నేడు కొలువుదీరనున్న కొత్త శాసనసభ ప్రొటెం స్పీకర్గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ. సభాపతి ఎన్నికకి ఇవాళ విడుదల కానున్న నోటిఫికేషన్. నామినేషన్ దాఖలు చేయనున్న గడ్డం ప్రసాద్ కుమార్. మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపును ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. మంత్రుల శాఖల కేటాయింపుపై అధిష్టానంతో రేవంత్ చర్చలు. నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. ధరల నియంత్రణలో గోధుమలపై ఆంక్షలు విధించిన కేంద్రం. టోకు రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వలు తగ్గింపు. ఇరాక్లోని సోరెన్ యూనివర్సిటీ వసతి గృహంలో మంటలు. 14 మంది విద్యార్థుల మృతి, మరో 9 మందికి గాయాలు. ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో అక్బరుద్దీన్తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ కార్యక్రమంలో పోచారం, హరీష్ రావు సహా ఇతర నేతలు పాల్గొన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. मैं अकबरुद्दीन ओवैसी रुकने तेलंगाना कानून साज असेंबली अल्लाह के नाम से हलफ लेता हूं कि मैं ऐवान के क़वायद का पाबंद रहूंगा, इन पर अमल करूंगा और आदाब मजलिस को मलहूज रखते हुए ऐवान की रिवायात का एहतराम करूंगा। కొత్త శాసనసభ నేడు కొలువు తీరనుంది. రాష్ట్ర 3వ అసెంబ్లీ మొదటి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ఇవాళ జరగనుండగా 3-4 రోజుల విరామం తర్వాత సభ తిరిగి సమావేశం కానుంది. సభాపతి ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సభ్యులచే ప్రమాణం చేయిస్తారు. శాసనసభాపతి ఎన్నిక కోసం వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాష్ట్ర 3వ శాసనసభ నేడు కొలువు తీరనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేల పేర్లతో ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా 39 చోట్ల భారాస గెలుపొందింది. భాజపా 8, మజ్లిస్ 7 స్థానాల్లో విజయం సాధించగా సిపిఐ 1 చోట గెలుపొందింది. నూతన శాసనసభ్యులతో కొత్త శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫారసు మేరకు శాసనసభను సమావేశపరుస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 11 గంటలకు కొత్త అసెంబ్లీ మొదటి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీకి సభ్యులుగా ఎన్నికైన వారు నేడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారంతో పాటు సభా కార్యకలాపాల కోసం ప్రొటెం స్పీకర్ను నియమించారు. చాంద్రాయనగుట్ట నుంచి 1999 మొదలు ఇప్పటి వరకు వరుసగా 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించారు. ముందుగా సభా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. సభాపతి పదవి కోసం ప్రతిపాదనల స్వీకరణ నేడే ఉంటుంది. వికారాబాద్ శాసనసభ్యుడు గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ ఇప్పటికే స్పీకర్ గా ఖరారు చేసింది. ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నేటి సమావేశం తర్వాత సభకు 3-4 రోజుల విరామం ఉండే అవకాశం ఉంది. తిరిగి సమావేశమయ్యాక సభాపతి ఎన్నిక చేపడతారు. కొత్త శాసనసభ ఏర్పాటైన నేపథ్యంలో ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రభుత్వ సమాధానం ఉంటుంది. సభాపతి ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక శాసనసభ వ్యవహారాల సలహా సంఘం భేటీలో శాసనసభ సమావేశాల పని దినాలు, అజెండా ఖరారు కానుంది. భారాస శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలు ఇవాళ హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న భారాస ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ఆ పార్టీ అధినేత కేసీఆర్కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 38 మంది శాసనసభ్యులు తెలంగాణ భవన్లో నిర్వహించిన
నిర్వహించనున్న సమావేశంలో పాల్గొని కేసీఆర్ను తమ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించనున్నారు. అనారోగ్య కారణంగా కేసీఆర్ ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానుండటంతో సభలో లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. నాంపల్లిలో భాజపా కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి 8 మంది ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యుడు హాజరయ్యారు. అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాల తొలి రోజు భాజపా ఎమ్మెల్యేలు సభకు వెళ్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్ అయితే తనతో పాటు భాజపా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయరని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో రాష్ట్ర నాయకత్వానికి ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం లేనట్టు తెలుస్తోంది. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయనని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించడాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాజాసింగ్ ప్రతి అంశానికి మతపర రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కిరణ్ కుమార్ కోరారు. రాజాసింగ్ గారు ప్రతి అంశాన్ని కమ్యూనల్ గా హిందుత్వ లైన్ లో ఆలోచిస్తారు. కానీ ఒకటే చెప్తున్నా నేను, ఇది కాన్స్టిట్యూషనల్ అపాయింట్మెంట్. ప్రోటం స్పీకర్ అనేది సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే అయినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ గారిని ప్రోటం స్పీకర్ చేయడం జరిగింది. ప్రతిసారి మీరు దీన్ని కేవలం మీ యొక్క ఆలోచనతోటి మీరు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ రుద్దాలని చూస్తున్నట్టు, మమ్మల్ని కూడా అధికారంలోకి రానివ్వకుండా ప్రయత్నం చేసినటువంటి పార్టీ ఎంఐఎం. కానీ ఈ రోజు ఒక కాన్స్టిట్యూషన్ పద్ధతిలో, కాన్స్టిట్యూషన్ ద్వారా ఈ ప్రోటం స్పీకర్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం కాన్స్టిట్యూషన్ ని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు దయచేసి ఇటువంటి తప్పుడు సంకేతాలు పంపించకుండా మీరు కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. నేడు సోనియా గాంధీ పుట్టినరోజు కావడంతో ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్థిక వనరుల ఆధారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్లాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారెంటీలపై తొలి సంతకం చేసిన సీఎం వాటి అమలు సాధ్యాసాధ్యాలపై మొదటి మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ఎలాంటి వివరాలు లేకుండానే ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంపును నేటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినం రోజైన నేడు వాటిని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో సమీక్షించి పథకం అమలుపై ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజు రాష్ట్రంలో 40 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్న ఆర్టీసీ అందులో మహిళలు 12 నుంచి 14 లక్షల మంది వరకు ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినట్లు వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనుండగా ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచడాన్ని నిమ్స్లో ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నివాసంగా ఉన్న ప్రగతి భవన్ పేరు మార్చారు. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మారుస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ప్రజా దర్బార్ ఉండేది కాదు. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ ప్రారంభించారు. సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఎంతో కాలంగా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకొచ్చి పరిష్కారం చేసుకునేందుకు ఎదురు చూస్తున్న వందలాది మంది తరలి రావడంతో ప్రజాభవన్ కిటకిటలాడింది. తొలుత గంటకు పైగా వినతి పత్రాలు స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ రంగంపై సమీక్ష కోసం వెళ్లగా మంత్రి సీతక్క ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ప్రజా దర్బార్లో ఎక్కువ రెవెన్యూ సంబంధిత అంశాలపై ఫిర్యాదులొచ్చాయి. తొలి రోజు నిర్వహించిన కార్యక్రమంలో 720కి పైగా వినతులు అందినట్లు తెలిసింది. అందులో ఎక్కువగా రెవెన్యూ, ధరణి సంబంధిత అంశాలే ఉన్నట్లు సమాచారం. పూర్తి వైకల్యమున్నా పింఛన్ రావట్లేదని పలువురు
దివ్యాంగులు విజ్ఞాపనలు సమర్పించారు. వైద్య సాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వినతులు తదితరాలు ప్రజా దర్బార్కు వచ్చినట్లు తెలిసింది. అన్నింటినీ పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. 10 ఏళ్ల తర్వాత నేరుగా ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడిందని, ఈ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తరలివచ్చి వారి వినతులను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు విన్నవించి ఆనందంతో బయటకు రావడం కనిపించింది. గత ప్రభుత్వంలో ఖర్చు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆర్థిక వనరుల ఆధారంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకెళ్తామని స్పష్టం చేసింది. 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ వేగం పెంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. మహాలక్ష్మి పేరిట ప్రారంభించే ఆ పథకం ద్వారా మహిళలు, విద్యార్థులే కాక ట్రాన్స్జెండర్లకు టికెట్ రాయితీ వర్తించనుంది. కొత్త పథకంతో మహిళలకు ఉపశమనం లభించిన ఏటా సంస్థపై 3,000 కోట్ల భారం పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది. జిల్లాల్లో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మహిళలతో పాటు బాలికలు, విద్యార్థినులు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. 2 గంటల నుంచి ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నివాసముండే మహిళలందరికీ వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం వర్తించనుంది. రోజు బస్సుల్లో కిలోమీటర్ల మేర ప్రయాణించే విద్యార్థినులకు ఎక్కువ స్థాయిలో ఉపశమనం లభించనుంది. ప్రయాణ సమయంలో స్థానికత ధృవీకరణ కోసం గుర్తింపు కార్డులను కండక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఆ వెంటనే వారికి 0 టికెట్ మంజూరు చేస్తారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణించే వారికి ప్రయాణ పరిధి విషయంలో ఎలాంటి పరిమితులుండవని అధికారులు తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసులకు తెలంగాణ పరిధిలో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుందని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలుకు ఆర్టీసీ పూర్తి స్థాయిలో సన్నద్దమైందని సజ్జనార్ తెలిపారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే దాదాపు 40,000 మంది డ్రైవర్లు, కండక్టర్లతో 8వ తేదీ ఉదయం, మధ్యాహ్నం 2 సార్లు వర్చువల్ గా సమావేశాలు నిర్వహించామన్నారు. ఉచిత బస్సు ప్రయాణ మార్గదర్శకాలను డ్రైవర్లు, కండక్టర్లకు వివరించినట్లు సజ్జనార్ పేర్కొన్నారు. ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున బస్ స్టేషన్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఉచిత ప్రయాణం అమల్లో ప్రతి సిబ్బంది క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఓపిక, సహనంతో విధులు నిర్వర్తించాలని సజ్జనార్ సూచించారు. కార్యక్రమం విజయవంతానికి ప్రజలంతా సహకరించాలని పలువురు అధికారులు కోరారు. మహిళలందరికీ కూడాను గొప్ప అవకాశం ఇది. ఆర్టీసీ ఇస్తున్న ఈ స్కీమ్ ని ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. ఈ స్కీమ్ ని ఆర్డినరీ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసులలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఏ టైం నుంచి ఏ టైం వరకైనా, చిన్న నుంచి పెద్ద వరకు ఈ మహిళా లోకం అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకోవడం జరుగుతుంది. తమ వద్ద ఎటువంటి ఆధార్ కార్డు కానీ, ఐడి కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఎటువంటి అయినా ఒక ఐడి కార్డు లాంటిది ఒక ప్రూఫ్ని మీ వెంట పెట్టుకొని దాన్ని ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని మనవి. మహాలక్ష్మి భాజపా రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డితో కొత్తగా ఎన్నికైన భాజపా ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. అనంతరం ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Om Vishnu Rara Kama Vishnu
अग्निर्देवता वातो देवता सूर्यो देवता चन्द्रमा देवता वसवो देवता रुद्रा देवता या देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता वरुणो देवता ॐ चत्वारि श्रीयो अस्य पादा द्वे श्रीरेखे सप्तहस्तासो अस्य त्रिधा बद्धो वृषभो रवेति महो देवो मर्या आविवेश नमः यजमयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च आदित्यौरादितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा आदित्यः पञ्चजलः आदितिर्जातमदितिर्जनित्वा दीर्घायुत्वाय फलाय वर्चसे सुप्रजास्वाय सहसा अधो जीव शरदः शतम् यो शान्तिरन्तरिक्षस्थो शान्तिः पृथिवी शान्तिः स्वस्ति न इन्द्रो वृहस्पतिः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो हरिर्वरेणे स्वस्ति नो आता ऊपर नक्को लगा అవి ఆల్రెడీ ఉన్నాయండి ఎవరిని ఎక్కడిచ్చేద్దాం अरे अना ఒక్కసారి నాకు ఒకటే నిమిషం తీసి చెప్తా ప్లీజ్ కదపద్దన్న ప్లీజ్ అన్న ఎంతసేపు నుంచి పట్టుకున్నా తెలుసా మీ కెమెరా ఎంత బరువు ఉంటుంది ఎంత లేదు దా ముందుకే ఇంకా లేపద్దా కెమెరా లేకపోతే ఇప్పుడు వెనకున్న ముందు ఉంటే లేస్తే ఓ లేపుతాను అనమాట అన్నా అన్నా జరగడనా సురేష్ అన్న ఇప్పుడు ఎంత వస్తున్నారు నాకు కూడా సగం వస్తుంది ఆయన చేస్తున్నాను కొంచెం సైడ్ పర్మిషన్ రాజేశ్వర కానీ ఏమీ మీరు రాయలసీమ మాదంతా తేడా వ్యవహారం ఉంటుంది తెలుసు గట్టికి రావాక తమ్ముడు నేను పట్టిన భూదాని
నాకు తలకాయ వస్తుంది. వాళ్ళు దింపుతాను ఫోన్లో లేవు కదా ఫోన్ ఫోన్లు కాదు, ఇంకా అర్థం చేసుకోండి. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రం మొదటి రుణం తీసుకోనుంది. 500 కోట్లను అప్పుగా తీసుకునేందుకు ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఆ బాండ్లను 15 ఏళ్ల కాలానికి ఇచ్చారు. వాటిని రిజర్వ్ బ్యాంక్ మంగళవారం వేలం వేయనుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇప్పటి వరకు 35,000 కోట్లు రుణాలుగా సమీకరించుకుంది. తాజాగా మరో 500 కోట్లు అప్పుగా తీసుకునేందుకు బాండ్లు జారీ చేయడంతో ఆ మొత్తం 35,500 కోట్లకు చేరనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మేనిఫెస్టోలో చర్చించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ అన్నారు. ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు, సిపిఎస్ రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినందున సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాంపల్లిలోని టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు ముజీబ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో అనేక సమస్యలు పెండింగ్లో ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీని ఇచ్చినట్లు ముజీబ్ తెలిపారు. ధరల నియంత్రణలో భాగంగా ఇప్పటికే ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం గోధుమ నిల్వలపై కూడా ఆంక్షలను కఠినతరం చేసింది. టోకో, రిటైల్, బిగ్ చైన్ రిటైల్ వ్యాపారుల వద్ద ఉండాల్సిన నిల్వలను తగ్గించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు. టోకు వ్యాపారుల వద్ద ఉండే పరిమితిని 2,000 టన్నుల నుంచి 1,000 టన్నులకు, రిటైర్ల వద్ద 10 టన్నుల నుంచి 5 టన్నులకు కుదించారు. బిగ్ చైన్ రిటైర్లకు ఒక్కో డిపోకు 5 టన్నుల చొప్పున అన్ని డిపోల్లో 1,000 టన్నులకు పరిమితం చేశారు. గోధుమలను ప్రాసెసింగ్ చేసేవారు నెలవారీ సామర్థ్యంలో 70% చొప్పున 2023-24 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెలలకు సరిపడా ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. కృత్రిమ కొరతను సృష్టించి అక్రమంగా ధరలను పెంచేందుకు చేస్తున్న యత్నాలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి చోప్రా తెలిపారు. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మంత్రులకు శాఖలను కేటాయించారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లికి మంత్రి పదవి కేటాయించారు. తాజా అంశాన్ని చూస్తున్న మంత్రులకు శాఖలు కేటాయించారు. ఆర్థిక శాఖ మంత్రిగా భట్టి విక్రమార్కను నియమించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావుకు అనుమతిచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావును నియమించారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, అలాగే మంత్రులకి శాఖల కేటాయింపుకు సంబంధించి తాజా అంశాన్ని చూస్తున్నాం.